వెల్కమ్ టు క్వికెట్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీ ఎండోమెంట్స్ సబార్డినేట్ సర్వీస్‌కి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 నోటిఫికేషన్‌ని రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం చూద్దాం. ఈ యొక్క నోటిఫికేషన్ మొత్తం 24 పేజీలుంది. ఆ 24 పేజెస్‌లో కూడా ఏముందో మనం చూద్దాం. సో, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది దీని యొక్క సాలరీ ఇవ్వడం జరిగిందిక్కడ. సో, సాలరీ తర్వాత ఏజ్ లిమిట్ 18 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ వరకు ఇవ్వడం జరిగింది. ఈ రెండికన్నా కూడా అత్యంత ముఖ్యమైనది ఏంటి అంటే అప్లికేషన్స్ ఇన్వైటెడ్ త్రూ ఆన్‌లైన్ మోడ్ ఫర్ రిక్రూట్‌మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 ఇన్ ఏపీ ఎండోమెంట్స్ సబార్డినేట్ సర్వీస్ ఫర్ 07 క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్. అంటే ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ నోటిఫికేషన్ కాదు. ఇది కేవలం క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్‌కి సంబంధించిన నోటిఫికేషన్ మాత్రమే. అంటే ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా 130 పోస్టులు అని చెప్పారు కదా! సో, ఆ నోటిఫికేషన్ కాదిది. అంటే ఇంతకుముందు అన్ని నోటిఫికేషన్స్‌లో ఒరిజినల్ వేకెన్సీస్ అంటే ప్రెజెంట్ అవైలబుల్ వేకెన్సీస్ ప్లస్ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అన్నీ కలిపి ఇచ్చేవాళ్ళు. బట్ అది విషయం ఏంటో మనకు కూడా తెలీదు. బట్ ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్‌కి మాత్రమే కేవలం ఆ 7 వేకెన్సీస్‌కి మాత్రమే నోటిఫికేషన్‌ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ 7 వేకెన్సీస్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు ఇస్తాను. సో, అది నెక్స్ట్ ఉంది. సో, ఏజ్ లిమిట్ 18-42 ఇక్కడ సాలరీ తర్వాత 7 వేకెన్సీస్ మాత్రమే ఈ నోటిఫికేషన్‌లో మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే 1/7 అంటే జూలై 1, 2025 నాటికి ఆ వ్యక్తి హిందూ రిలీజియన్‌లో ఉండాలి. అలా వ్యక్తి హిందూ రిలీజియన్ అయ్యుంటే మాత్రమే దీనికి ఎలిజిబుల్ అవుతారు. తరువాత ఇది మనకు రిలీజియన్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా ఎలిజిబిలిటీ కూడా నెక్స్ట్ వస్తుంది. తర్వాత ఈ అప్లై చేసుకోవాల్సింది ఈ రోజు నుంచి అంటే ఆగస్ట్ 13 నుంచి సెప్టెంబర్ 2 వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ తర్వాత ఈ ఓటీపీఆర్ ఈ వెబ్‌సైట్ గురించి మీకు తెలిసిందే. ఓకే. నెక్స్ట్ రిటన్ ఎగ్జామినేషన్ విల్ బి ఆబ్జెక్టివ్ టైప్ హెల్డ్ ఇన్ ఆఫ్‌లైన్ ఓఎంఆర్ బేస్డ్ మోడ్. సో, ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ కాదండి. ఇది పూర్తిగా ఆఫ్‌లైన్ ఎగ్జామినేషనే. అండ్ రిటన్ ఎగ్జామినేషన్ మాత్రము వాళ్ళు డేట్ ఇప్పుడే ఇవ్వలేదు. సెపరేట్‌గా అనౌన్స్ చేస్తామని చెప్పడం జరిగింది. సో, నాకున్న అంచనా ప్రకారం సెప్టెంబర్ 2 వాళ్ళు చెప్పారు గనక సెప్టెంబర్ 2 నుంచి 45 డేస్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే అక్టోబర్ 10 పైన అక్టోబర్ 2 దసరా పూర్తవుతుంది. సో, అక్టోబర్ 2 తర్వాత అక్టోబర్ 10, 15, 20 లోపలే అక్టోబర్ 10 నుంచి 20 లోపలే ఎగ్జామ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో, రఫ్‌గా అక్టోబర్ 10 ఎగ్జామ్ అని అనుకోండి. ఎందుకంటే 45 డేస్‌కి మించి వీళ్ళు సమయం ఇవ్వట్లేదు. సో, అక్టోబర్ 10 అనుకోని మీరు ప్రిపరేషన్‌ని మొదలుపెట్టండి. ఒకవేళ దీనికి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే. తర్వాత హాల్ టికెట్స్ అనేది వస్తాయని చెప్పారు. ఓకే. ఇక ఇందులో పెద్దగా ఆహ్, ఆలోచించాల్సిందేం లేదు. సో, చెప్పాను గదా! ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 ఏపీ ఎండోమెంట్ సర్వీస్ ఈ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ క్యారీ ఫార్వర్డ్ అని క్లియర్‌గా ఇచ్చారిక్కడ. 7 వేకెన్సీస్ అంటే ఇది కేవలం ఇంతకు ముందు నోటిఫికేషన్‌లో భర్తీ కాని వేకెన్సీస్ మాత్రమే ఇవి. అంటే ఇప్పుడు ప్రెజెంట్ వేకెన్సీస్ కాదివి. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ అంటే ఏ జిల్లాకు ఎన్నున్నాయనేది అనెక్సర్ 1లో ఇచ్చామని చెప్పారు. సో, అది కూడా మనం చూద్దాం. సో, ఎలిజిబిలిటీ ఫైన్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, డేట్ ఆఫ్ నోటిఫికేషన్‌కి సంబంధించి వాళ్ళకు బ్యాచిలర్స్ డిగ్రీ మాత్రం ఉండాలి. సో, ఎలా పర్సెంటేజ్ ఎంతున్నా పర్లేదు, ఎలాంటి డిగ్రీ అయినా పర్లేదు. ఆ డిగ్రీ క్వాలిఫై అయ్యి ఉండాలి. అండ్ అది ఖచ్చితంగా ఎస్టాబ్లిష్డ్ యూనివర్సిటీతో కి సంబంధించి అయి ఉండాలి. సో, డిగ్రీ పూర్తవుతే దెన్ ఆ వ్యక్తి ఎలిజిబుల్ అవుతారు. అది ఏ డిగ్రీ అయినా సరే. ఓకే. తర్వాత ఇంకొక విషయం వర్టికల్ రిజర్వేషన్స్ ఉంటుందని చెప్పి ఇక్కడ చెప్పారు. సో, ఎస్సీ, ఎస్టీ, బ్యాక్వర్డ్ క్లాస్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా ఉంటుందని చెప్పి ఇక్కడ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. తర్వాత హ్మ్. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది.
రిజర్వేషన్ టు లోకల్ క్యాండిడేట్స్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. లోకల్ క్యాండిడేట్స్ అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. లోకల్ క్యాండిడేట్స్ కాదు అని ఇక్కడ ఒక డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. సో, జీఓఎం 674 ప్రకారంగా ఏ క్యాండిడేట్ ఫర్ ద డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ఎనీ పోస్ట్ షల్ బి రిగార్డెడ్ యాస్ ఎ లోకల్ క్యాండిడేట్ ఇన్ రిలేషన్ టు లోకల్ ఏరియా. ఆ లోకల్ ఏరియాతో ఉన్న సంబంధం బట్టి ఆ వ్యక్తి లోకలా కాదా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. అదేంటంటే ఇఫ్ షీ ఆర్ హీ హ్యాస్ స్టడీడ్ ఇన్ అన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ సచ్ లోకల్ ఏరియా ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ నాట్ లెస్ దాన్ 4 అంటే మినిమం 4 సంవత్సరాలు ఆ ప్రదేశంలో వాళ్ళు చదువు పూర్తి చేసుకొని ఉండాలి. తర్వాత వేర్ డ్యూరింగ్ హోల్ ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ 4 కాన్సిక్యూటివ్ అకాడమిక్ ఇయర్స్ ఎండింగ్ విత్ అకాడమిక్ ఇయర్ షీ అపియర్డ్. సో, ఇక్కడ ఎలాగైనా సరే ఒక 4 సంవత్సరాలు ఆ వ్యక్తి ఆ జిల్లాలో, ఆ ప్రదేశంలో వాళ్ళు పూర్తి చేసుకొని ఉండాలనమాట. సో, ఇది ఇక్కడ ముఖ్యమైన విషయం. ఎలా అయితేనే మీరు లోకల్ క్యాండిడేట్‌కి కిందికి వస్తారు. లేకుంటే మీరు రారు. ఒకవేళ లేడీస్‌కి కనుక మ్యారేజ్ అయిపోయి ఉంటే, మీరు ఇంతకుముందు మ్యారేజ్ కాకముందు ఎక్కడైతే మీరు స్టడీస్ పూర్తి చేశారో, ఆ ప్రదేశంలోనే మీరు లోకల్ క్యాండిడేట్ కిందికొస్తారనమాట. మ్యారేజ్ అయిన ప్లేస్‌కి మీరు లోకల్ క్యాండిడేట్ కిందకి మీరు రారు. సో, ఇక్కడ వీళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా తర్వాత ఈ జిల్లాలో ఉన్నాయి గదా! ఇక్కడ ఓకే. సో, ఏజ్ కూడా మనకు ఈ 1/7 అంటే జూలై 1, 2025 నాటికి 18-42 ఇయర్స్ మధ్య ఖచ్చితంగా ఉండాలి. సో, నో పర్సన్ షల్ బి ఎలిజిబుల్ ఇఫ్ లెస్ థాన్ 18 ఇయర్స్, మోర్ థాన్ 42 ఇయర్స్. సో, ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఏపీపీఎస్సీలో ఈడబ్ల్యూఎస్‌కు ఏజ్ రిలాక్సేషన్ అన్నది కొత్తగా ఇస్తూ వాళ్ళు కొత్తగా వాళ్ళు పొందుపరుస్తున్నారు. సో, ఇదే మనము మార్పు అనేది హైకోర్ట్ నోటిఫికేషన్‌లో కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు ఏపీపీఎస్సీలో కూడా వాళ్ళు రిలాక్సేషన్ అన్నది ఇవ్వడం జరిగింది. ఓకే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి 5 ఇయర్స్ ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్. అంటే వాళ్ళు 47 ఇయర్స్ వరకు వాళ్ళు ఎగ్జామ్ రాయొచ్చు. అంటే 47 ఇయర్స్ వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్ రాయొచ్చు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు క్వాలిఫైడ్ వేకెన్సీస్‌కి సంబంధించి 10 సంవత్సరాలు ఉంటుంది. తర్వాత పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ వాళ్ళు 10 సంవత్సరాలకు వాళ్ళకుంటుంది. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్‌మెన్, ఎన్‌సీసీ, రెగ్యులర్ ఎంప్లాయీస్, తర్వాత రిట్రెంచ్డ్ టెంపరరీ ఎంప్లాయీస్, సివిల్ ఇవి కూడా రాసుకోవచ్చు. తర్వాత మనము ఇంకా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఇక ఫీజు విషయానికొస్తే ఆన్‌లైన్‌లోనే పే చేయాల్సి ఉంటుంది. సో, తర్వాత ఫీజు రూ. 250 పే చేయాల్సి ఉంటుందనమాట. ఇది ఇక్కడ ముఖ్యమైన విషయం. తర్వాత స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. స్కీమ్ అండ్ సిలబస్ 2 కూడా సెకండ్ అనెక్సర్‌లో ఇవ్వడం జరిగింది. అది చూద్దాం మనం. తర్వాత సెంటర్స్ కూడా ఒక 3 ప్రిఫరెన్సెస్‌ని ఇవ్వడం జరిగింది. సో, వాళ్ళు ఉంటుందక్కడ అందుబాటులో. మనము ఇచ్చిన 3 సెంటర్స్‌లో అంటే 3 ప్రిఫరెన్సెస్‌లో ఒకటి సెలెక్ట్ చేసి వాళ్ళు మనకు ఇవ్వడం జరుగుతుంది. సో, ఆల్మోస్ట్ ఆల్ వేకెన్సీస్ కూడా పెద్దగా లేవు కనుక ఆల్మోస్ట్ ఆల్ మీరు ఏదైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టారో, ఆ ఫస్ట్ ప్రిఫరెన్స్ సిటీనే మీకు ఎగ్జామ్ సెంటర్‌గా వస్తుంది. ఆల్మోస్ట్ 90% ఓకే. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం నేను మీతో డిస్కస్ చేయాలి. యెస్. అనెక్సర్ 1 ఇక్కడ వేకెన్సీస్ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ చూడండి. శ్రీకాకుళం లోకల్ ఓపెన్ కేటగిరీ 1 వేకెన్సీ, విజయనగరం లోకల్ ఓపెన్ కేటగిరీ 1 వేకెన్సీ, కృష్ణా ఓపెన్ కేటగిరీ 1 వేకెన్సీ, కృష్ణా లోకల్ ఎస్సీ గ్రూప్ 3 1 వేకెన్సీ, గుంటూరు లోకల్ ఎస్టీ కేటగిరీ 1 వేకెన్సీ, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు లోకల్ కేటగిరీ ఓసీ 1 వేకెన్సీ, కర్నూల్ లోకల్ ఓసీ 1 వేకెన్సీ. మొత్తం 7 వేకెన్సీస్ ఉన్నాయి. సో, ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఈ వేకెన్సీకి సంబంధించి కింద ఈ 4 పాయింట్స్ ఉన్నాయి గదా! ఇవి చాలా చాలా కీలకమైన పాయింట్స్. బట్ ఎక్కువ మంది చదవరు. దయచేసి వీటిని చదవడానికి ప్రయత్నించండి. ఇక్కడ పాయింట్ 1 చూడండి.
ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేయండి. 1 ఎస్సీ గ్రూప్ 3 లోకల్ వేకెన్సీ ఇన్ కృష్ణా డిస్ట్రిక్ట్. అంటే ఏది? ఇది. గ్రూప్ 3 వేకెన్సీ కృష్ణా డిస్ట్రిక్ట్. ఇది. ఇది ఉంది గదా! సో, ఈ ఈ ఈ వేకెన్సీ ఇదుంది గదా! సో, ఇది ఏంటంటే ఈజ్ అండర్ హారిజాంటల్ రిజర్వేషన్ ఫర్ వుమెన్. ఇఫ్ క్వాలిఫైడ్ వుమెన్ క్యాండిడేట్ ఈస్ నాట్ అవైలబుల్, ద పోస్ట్ విల్ బి ఫిల్డ్ అప్ విత్ మేల్ క్యాండిడేట్. అంటే ఇది ఓన్లీ లేడీస్‌కి సంబంధించిందే. అయితే ఒకవేళ లేడీస్ ఎవరు సెలెక్ట్ కాలేకపోతే మేల్‌కి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత in the same way, ST local vacancy Guntur is under horizontal reservation for women. If qualified women candidate is not available, then the post will be filled with the మేల్ క్యాండిడేట్. అంటే ఇక్కడ గుంటూరు కూడా ఎస్టీ ఉంది కదా, ఇది కూడా ఉమెన్కే. సో ఉమెన్స్ ఎవరు లేకపోతే, అంటే ఆడవారు ఎవరు లేకపోతే మగవారితో ఆ వేకెన్సీస్ని ఫిలప్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం, ఇక్కడ కర్నూలు లోకల్ ఓసీ 1 వేకెన్సీ ఉంది కదా, ఇది పూర్తిగా బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ వారికి మాత్రమే. వారు ఎవరూ లేని పక్షంలో మిగిలిన డిజేబిలిటీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకుంటారు. వాళ్ళు కూడా లేని పక్షంలో మిగిలిన వాళ్లకు ఆ యొక్క వేకెన్సీని ఫిలప్ చేయడం జరుగుతుంది. తర్వాత candidates belong to other religions are not eligible for appointment. So, hence the candidates belong to BCC, BCE are not entitled to appointment as executive officer. So, ఎవరైతే BCC or BCE ఉన్నారో వాళ్ళు కొంచెం ఆలోచించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. సో, వాళ్ళు దీనికి నాట్ ఎలిజిబుల్ అని చెప్పి వాళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ రిటన్ ఎగ్జామినేషన్‌కి సంబంధించిన సిలబస్ అబ్జర్వ్ చేస్తే, పేపర్ 1లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ 150 క్వెషన్స్, 150 మార్క్స్, 150 మినిట్స్, 120 మార్క్స్ ఉంటాయి. సో, 150 మినిట్స్ అంటే 2:30 గంట. నెక్స్ట్ హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్. మనం ఆల్రెడీ మన ఛానల్‌లో ఇప్పటిదాకా దాదాపు 57 డేస్‌గా మనం చేస్తూ వస్తున్నాం గదా! ప్రతిరోజు మార్నింగ్ 10 గంటలకు ఒక వీడియో ప్రతిరోజు అప్పుడు నేను పోస్ట్ చేస్తున్నాను. సో, మీకు ముఖ్యమైన క్వెషన్స్ అన్నీ కూడా ఆ వీడియోస్‌లో కవర్ అవుతాయి. ఒకవేళ మీరు ఈ ఇప్పటిదాకా చూడలేకపోతే నేను కింద ప్లేలిస్ట్ లింక్ కానీ, తర్వాత మిగిలిన వీడియోస్ లింక్ కానీ అన్నీ పోస్ట్ చేశాను. సో, కింద మీరు బాక్స్‌లోకి వెళ్ళి మీరు వాచ్ చేయొచ్చు. తర్వాత మీ నెగెటివ్ మార్కింగ్ కూడా 1/3 కట్ అవుతుంది. ప్రతి రాంగ్ ఆన్సర్‌కి. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ప్రతి 3 క్వెషన్స్‌కి ఒక మార్క్ అన్నది పూర్తిగా పోతుంది. సో, ఇక్కడ జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ అబ్జర్వ్ చేస్తే మేజర్ కరెంట్ ఈవెంట్స్ అంటే ఇది పూర్తిగా నేషనల్, స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్ మూడిటికి కరెంట్ అఫైర్స్ అనమాట. నెక్స్ట్ జనరల్ సైన్స్, హిస్టరీ, జాగ్రఫీ, ఇండియన్ పాలిటీ, ఎకానమీ, సస్టైనబుల్ డెవలప్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్. ఇక్కడ మనము క్లియర్‌గా అబ్జర్వ్ చేయాల్సింది, మెయిన్‌గా ఫోకస్ చేసుకోవాల్సింది ఒకటి ఏంటంటే కరెంట్ అఫైర్స్ అనమాట. కరెంట్ అఫైర్స్ లాస్ట్ 8 మంత్స్ కరెంట్ అఫైర్స్ గ్రిప్ ఉండాలి. 8 మంత్స్ కరెంట్ అఫైర్స్ గ్రిప్ ఉంటే ఆటోమేటిక్‌గా మనకు ఇబ్బంది లేకుండా మంచి మార్క్స్‌తో స్కోర్ చేయొచ్చు. అండ్ వీటికి సంబంధించి కూడా నేను రెగ్యులర్‌గా బిట్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. సో, అతి త్వరలో మీకు మంచి మంచి వీడియోస్ అన్నది నేను మీకు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. తర్వాత హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్. సో, గత 55 రోజుల నుంచి నేను మీకు వీడియోస్ ఇస్తున్నాను కదా, ఈ యొక్క సిలబస్‌కి సంబంధించి. సో, రామాయణం గాని, మహాభారతం, భాగవతం, హిందూ పురాణాస్ కానీ, టెంపుల్ ఆగమాస్, ఫెస్టివల్స్, వేదిక్ కల్చర్, డిఫరెంట్ ఫిలాసఫీస్, ఫ్యామిలీ స్ట్రక్చర్, సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఫర్ టెంపుల్స్, డ్యూటీస్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్, బేసిక్ నాలెడ్జ్ ఆన్ ల్యాండ్ రికార్డ్స్. సో, ఈ అన్ని అంశాల మీద మనకు నేను బిట్స్ మీకు అందివ్వడం జరుగుతుంది మీకు. సో, అవి మీరు ప్రిపేర్ కావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. తర్వాత ఈ ఇదైతే ఈ ఎగ్జామ్ పూర్తయిందో, ఎగ్జామ్ పూర్తయిన తర్వాత ఇక్కడ ఒకటి మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి. వాళ్ళు ఎగ్జామినేషన్ సంబంధించి ఒక చిన్న ఈ ఈ ఆహ్, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అది కొంచెం అబ్జర్వ్ చేయండి. అదేంటంటే ఎగ్జామినేషన్ కేవలం ఒక ఎగ్జామినేషన్ మాత్రమే.
ప్రిలిమ్స్, మెయిన్స్ అంటూ ఏదీ లేదు. కేవలం 1 ఎగ్జామినేషన్ మాత్రమే. యెస్. డేట్ ఆఫ్ రిటన్ ఎగ్జామినేషన్ అన్నారు. అంటే మెయిన్స్, ప్రిలిమ్స్ లేదు. కేవలం ఒక ఎగ్జామినేషన్ మాత్రమే ఉంది. ఆ ఎగ్జామినేషన్ సిలబస్సే మీరిందాక చూసారు. సో, ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయినాక ఏంటి పరిస్థితి అంటే, ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వెంటనే మీకు సీపీటీ అనే ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయడం వెయిట్ చూపిస్తాను. ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వెంటనే మీకు ఈ ఎగ్జామ్ ఎంతకుంటుంది? 2:30 గంటల సేపు ఉంటుంది. 150 క్వెషన్స్ ఉంటాయి. 150 మార్క్స్ ఉంటాయి. సో, మొత్తం కలిపి సేమ్ 300 మార్క్స్‌కి ఉంటుందనమాట. 2 ½ అవరు, 150 క్వెషన్స్, 150 మినిట్స్. సో, పొద్దున, మధ్యాహ్నం అలా ఉంటుంది నాకు తెలిసి. సో, మొత్తం కలిపి 300 మార్క్స్‌కి ఉంటుంది. 300 మార్క్స్‌కి గాను మినిమమ్ 230, 230, 240 వస్తే ఆటోమేటిక్‌గా క్వాలిఫై అయ్యే ఛాన్సులు ఎక్కువుంటాయి. సో, అంతకన్నా తక్కువ వస్తే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది పరిస్థితి. క్వాలిఫై కావడానికే క్వాలిఫై అవ్వకపోవడానికే అవకాశం ఎక్కువుంటుంది. 240, 230 లోపలొస్తాయి. తర్వాత ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత ఏంటంటే స్కీమ్ అండ్ సిలబస్ ఫర్ ద కంప్యూటర్ ప్రొఫెషనల్సీ టెస్ట్ సీపీటీ. దీనికి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. దీంట్లో గనుక వాళ్ళు స్కోర్ చేయాల్సి ఉంటుంది. ఇది 1 అవర్ ఉంటుంది. 100 మార్క్స్ ఉంటుంది. అండ్ ఇది పూర్తిగా కంప్యూటర్‌కి సంబంధించి ఉంటుందనమాట. అండ్ పార్ట్ బిలో కూడా ఇలా సిలబస్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో, వాళ్ళు ఇచ్చిన ఈ అసెస్మెంట్ ప్యాటర్న్ మీద పార్ట్ ఏ, పార్ట్ బి ఇలా వాళ్ళు మనము మొత్తం మీద ఇంత పర్సెంటేజ్ మార్క్స్‌ని స్కోర్ చేయాల్సి ఉంటుంది. స్కోర్ చేసిన వెంటనే ఆటోమేటిక్‌గా మనకు మన లిస్ట్‌లో మన పేరు చేర్చి మనకు ఫైనల్‌గా అపాయింట్‌మెంట్ ఆర్డర్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. సో, ఇది ఇక్కడ మనము ఆహ్, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో, ఓకే. ఫైన్. ఇంక అంతకు మించి మనకు నోటిఫికేషన్‌లో పెద్దగా చూసుకోవాల్సిన అంశాలైతే ఏం లేవు. సో, గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలను నేను మీకు క్లియర్‌గా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీకు నేను రిప్లై ఇస్తాను. థాంక్ యూ సో మచ్. హావ్ ఎ గ్రేట్ డే. ఆల్ ది బెస్ట్.